ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ప్రెసెంట్ మనం ఒంగోలులోని కర్నూలు రోడ్లో ఉన్న హోటల్ బృందావనంకి అయితే వచ్చేసాం. ఇక్కడ అంబియన్స్ సూపర్గా ఉందండి. అండ్ అంతేకాకుండా హోటల్ బృందావనంలో సిగ్నేచర్ డిషెస్ ఏంటి, సో టేస్టీగా ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అంటున్నారు. సో వాటి వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామా? సో ముందుగా ఇవన్నీ ఏమేమి డిషెస్ మనకి ప్రిపేర్ చేస్తున్నారో తెలుసుకోవాలి అంటే ముందు హోటల్ లోపలికి అయితే వెళ్ళాలి కదా. పదండి కిచెన్లోకి వెళ్దాం. డిఫరెంట్ డిషెస్ అండ్ టేస్టీ ఫుడ్ ని తెలుసుకొని రుచి చూడడానికి బృందావన్ కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో బృందావన్ చెఫ్ మారి గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఏమేమి డిషెస్ మనకి చేసి చూపిస్తున్నారు, అవి ఎలా ఉండబోతున్నాయి, ఎలా తయారు చేయాలి, సో తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. మనం ముందుగా డిషెస్ ఏంటనేది తెలుసుకుందామా? సో మారి గారు హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బృందావనంలో చాలా ఫేమస్ డిషెస్ ఏంటండి? మా దగ్గర ఫేమస్ అంటూ స్పెసిఫిక్గా చెప్పేది ఏముండదు. మా దగ్గర ఏ ఐటమ్ తిన్నా కానీ టేస్టీగా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కటి స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది అంట. సో ఈ రోజు మాకు ఏ డిషెస్ చూపిస్తున్నారు? ఫస్ట్ వచ్చేసి ఎగ్ డ్రాప్ చికెన్. ఎగ్ డ్రాప్ చికెన్. అసలు ముందుగా అయితే మాకు ఏమేమి డిషెస్ పరిచయం చేయబోతున్నారు ఈరోజు? మాకు మిక్సింగ్ 4-5 ఐటమ్స్. 4-5 ఐటమ్స్ చూపిస్తున్నారు. సో అందులో మనం ఎగ్ డ్రాప్ చికెన్ ఫస్ట్ ఎగ్ డ్రాప్ చికెన్. సో ఫస్ట్ మనం ఎగ్ డ్రాప్ చికెన్ మనకి మారి గారు చేసి చూపిస్తారంట. మరి తయారీ విధానం తెలుసుకుందామా? సో స్టార్ట్ చేద్దామా మారి గారు? ఓకే, స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసాం. ఆయిల్, దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుందా, లిమిట్లో సరిపోతుంది? లిమిట్లో పడుతుంది, ఓన్లీ లిమిట్. క్యాప్సికమ్, ఆనియన్. ఓకే, సో క్యాప్సికమ్ ని ఆనియన్స్ ని ఇట్లా కొంచెం పెద్ద సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నారండి. సో అవి ఆయిల్ వేడైన తర్వాత అవి వేసేసుకున్నాము. కొంచెం గార్లిక్. ఓకే, వెల్లుల్లి, కొంచెం రెడ్ చిల్లీ, ఎండుమిర్చి, 3 కరివేపాకు లీవ్స్. ఓకే. మారి గారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కుకింగ్ ఫీల్డ్లో ఉన్నారు? 12-13 ఇయర్స్. 12-13 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఓకే, మీకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్టా? ఓకే. సో ఇక్కడ స్పెసిఫిక్గా మీరు ఏమేమి ప్రిపేర్ చేస్తూ ఉంటారు? స్పెసిఫిక్గా బిర్యానీస్, పలావ్ అండ్ స్టార్టర్స్ అట్లాంటివి చేస్తూ ఉంటారు. చిల్లీ. ఇప్పుడు ఏం వేస్తున్నారు మీరు? చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్. ఓకే, గ్రీన్ చిల్లీ పేస్ట్. ఇది గ్రీన్ చిల్లీ పేస్టా? ఫస్ట్ మనం చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత చిల్లీ పేస్ట్ వేసుకున్నాం. సాల్ట్. ఓకే, వైట్ పెప్పర్, చికెన్ మసాలా, మీట్ మసాలా, ధనియా పౌడర్, లైట్ మెంతాకు. ఓకే, మసాలాలన్నీ వేసేసుకున్నాం. పెప్పర్ పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ అండ్ కొంచెము మెతి, కసూరి మెతి అన్నీ కూడా వేసుకున్నారు. హల్దీ పౌడర్, పసుపు. ఓకే, ఈ ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుంది మారి గారు? 10 minutes. 10 minutes ప్రిపేర్ అవుతుంది. సో మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ పక్కన పెట్టుకుంటే. సో ఇప్పుడు చికెన్ ఇది ఏం చేశారు మీరు? చికెన్ బోన్లెస్ చికెన్. బోన్లెస్ చికెన్ చేసుకొని ఆయిల్ డ్రై చేసుకొని కార్న్ ఫ్లోర్, మైదా ఆయిల్ డ్రై చేసుకోవాలి. సో చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకొని కార్న్ ఫ్లోర్, మైదా, కొంచెము పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి ఫ్రై చేశారు. ఫ్రై చేసినది ఇక్కడ మనకి ఇందులో వేశారు. ఎగ్ డ్రాప్ చికెన్ అన్నారు కాబట్టి ఎగ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఎగ్ ఎట్లా వేస్తారు చూద్దాం. ఓకే, సో పైన అలా వేసేయాలి అంతే. షేక్ చేసుకొని ఎల్లో అండ్ వైట్ తీసుకున్నారా? సో ఎల్లో అండ్ వైట్ తీసుకున్నారండి. జస్ట్ పైన అట్లా వేసారనమాట మొత్తం కూడా.
ఎగ్ని కొంచెం గీ. ఏంటిది? గీ. ఓకే, నెయ్యి. సో కొత్తిమీర చల్లారంటే మనకి అయిపోయినట్టే ఇంకా ఫిష్. ఎగ్ డ్రాప్ చికెన్ రెడీ అయిపోయిందండి. సో ఎలా తయారు చేస్తారు? చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్లో ఇంగ్రీడియంట్స్ అన్ని మనం పక్కన పెట్టుకున్నామంటే 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేశారు మారి గారు. అండ్ ఇది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పాలంటే కాసేపు మీరు వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఆ డిషెస్ కూడా మనం చూసేద్దాం. మన మారి గారు ఎగ్ డ్రాప్ చికెన్ని చాలా అద్భుతంగా రెడీ చేసి మనకి చూపించారు కదా. సో నెక్స్ట్ డిష్ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మారి గారు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? చికెన్ 85. చికెన్ 85. ఓకే, చికెన్ 65 అన్నా 85 అంట. వీళ్ళు కొత్తగా పేరు పెట్టారు. ఇది మీ దగ్గరే ఉందా లేకపోతే అందరి దగ్గర దొరుకుతుందా? అన్ని చోట్ల అవైలబుల్. అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుందా? సో ఫస్ట్ టైం మేము 85 అని ఉంటాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం. మీరు ఇక్కడ ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారా, వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారా? మీల్స్ ఐటమ్ నేనే ప్రిపేర్ చేస్తాను. మీల్స్ ఐటమ్ కంప్లీట్ మీరే ప్రిపేర్ చేస్తారు? బఫెట్, అన్లిమిటెడ్ బఫెట్ ఉంది. అన్లిమిటెడ్ బఫెట్. అన్లిమిటెడ్ బఫెట్ ఉంది. ఏంటి స్పెషాలిటీ దాంది? 25 ఐటమ్స్ స్పెషల్ గానే ఉంటాయి. డైలీ 25 ఐటమ్స్ స్పెషల్. 25 ఐటమ్స్ ఉంటాయి అందులో. ఓకే, మీ దాంట్లో మొత్తంగా ఎన్ని ఐటమ్స్ ఉంటాయి కంప్లీట్ గా బృందావనంలో? అప్రాక్సిమేట్లీ అని ఏం లేదు, కానీ కస్టమర్ ఏది అడిగినా చేసిస్తారు. చేసి ఇచ్చేస్తారు. అంటే మీ మెనూ కార్డ్లో ఎన్ని ఉంటాయి ఐటమ్స్? 200 అబౌవ్. 200 అబౌవ్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాము. కొంచెం జీరా. నెక్స్ట్ జీలకర్ర. ఓకే, లైట్ గా బ్రౌన్ అయితే సరిపోతుందా ఇది? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు మరి? 12-13 ఇయర్స్. ఇక్కడే ఇక్కడ ఓపెనింగ్ నుంచి ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ అవుతుంది. డిప్ చేసుకున్న పుదీనానా? ఓకే, పుదీనా చక్కగా కడిగేసేసి కట్ చేసుకొని పెట్టుకున్నారండి. సో ఆ పుదీనా వేస్తున్నారు. సో పుదీనా వల్ల ఏంటి ఫ్లేవర్ మంచి రావడం కా ఏంటిది టేస్ట్ పెరుగుతుందా? 85 స్పెషల్ అంటేనే పుదీనా. 85 స్పెషల్ అంటేనే పుదీనా. ఓకే, చికెన్ 85 అంటేనే పుదీనా స్పెషల్ అంటండి. సో పుదీనా కంపల్సరీ అంట. ఇప్పుడు ఏమేస్తున్నారు? కాజు పేస్ట్. ఉల్లిపాయ అట్లా ఆనియన్, కాజు పేస్ట్. ఆనియన్, టమాటో, కాజు ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో మనం చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత అది పేస్ట్ చేసి ఆ పేస్ట్ అందులో వేసారు. సాల్ట్. ఓకే, కొంచెం కారం, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా. ఓకే, స్టార్టర్స్ అంటే ఎక్కువగా సాసెస్, కెచప్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, మీ దాంట్లో ఎక్కువ యూజ్ చేయరు అవి? ఇండియన్స్ చాలా తక్కువ. ఓకే, న్యాచురల్ గానే అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఫుడ్ కలర్ కూడా అసలు యూజ్ చేయరు. ఓకే, సో ఫుడ్ కలర్ కానీ సాసెస్ కానీ ఇవన్నీ కూడా అసలు యూజ్ చేయరంటండి. చాలా న్యాచురల్గా చేస్తారంట, అందుకే టేస్ట్ బాగుంటుంది అని అంటారు. సో ఇప్పుడు మనము చికెన్ అయితే వేసుకున్నాము. ఈ చికెన్ని ముందుగానే ఏంటంటే కార్న్ఫ్లోర్, మైదా, కొంచెం ఎగ్ అండ్ అలాగే పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసేసి ఫ్రై చేసింది ఇందులో వేసేసాం మనం. ఇదేంటిది? కాజు పౌడర్. సో ఇది కూడా మనకి మెయిన్ అండి, కాజు పౌడర్ అండ్ పుదీనా మెయిన్ అన్నమాట. కొత్తిమీర ఫైనల్గా గార్నిష్.
ప్రిపేర్ అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం చికెన్ 85, చికెన్ 65 మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు కదా. సో 85 చాలా డిఫరెంట్గా ఉంది, మనకి మారీ గారు తయారు చేసి చూపించారు కదా. సో మరి మనం బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ మారీ గారు. చికెన్ 85 రెడీ అయిపోయిందండి. ఇందులో మెయిన్గా పుదీనా అండ్ మనకి పైన గార్నిషింగ్గా వేశారు కదా, ప్రిపరేషన్లో కూడా వేశారు కాజు పౌడర్. సో ఈ రెండు కూడా చాలా మెయిన్ అని చెప్తున్నారు. దీంతో టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అని అంటున్నారు. సో చికెన్ 85 ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు కదా. టేస్ట్ చేద్దామా? దీనికి ముందు నెక్స్ట్ డిషెస్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత మొత్తం కూడా అన్ని కలిపి టేస్ట్ చేసి మీకు చెప్తాం. బృందావన్ రెస్టారెంట్లో ప్రతి డిష్ కూడా చాలా స్పెషల్ అని చెప్తున్నారండి. అండ్ రైస్ ఐటమ్స్, సో అంతేకాకుండా చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్, వెజ్ అన్నీ కూడా చాలా స్పెషల్గా అండ్ టేస్టీగా రెడీ చేస్తామని అంటున్నారు. అండ్ అందులో తందూరి చికెన్, చికెన్ కబాబ్ ఇవన్నీ కూడా ఇంకా స్పెషల్ అంటున్నారు. మరి ఇంత స్పెషల్ ఐటమ్స్ అయినప్పుడు మనం కూడా ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి కదా. సో మనకి ఆల్రెడీ చెఫ్ రెడీగా ఉన్నారండి. సో తందూరి చికెన్, తందూరి కబాబ్ ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తారో మనకి ప్రిపేర్ చేసి చెప్తానంటున్నారు. సో హాయ్ అండి. హాయ్. పేరు? అరుణ్ దీప్. సో అరుణ్ దీప్ గారు ఒడిశా అంట ఈయనది. సో మనకి ఇప్పుడు తందూరి చికెన్ ఏమేమి ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు మాకు? తందూరి చికెన్, మలై టిక్కా, టాంగడి కబాబ్. ఓకే, తంగడి కబాబ్, మలై చికెన్, టిక్కా, మలై టిక్కా, తందూరి చికెన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ప్రిపేర్ చేస్తారు. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ ఐటమ్ క్యా హై? తందూరి చికెన్. తందూరి చికెన్. సో ఇది తందూరి చికెన్. ప్రిపరేషన్ ఎలా చేశారు అంటే ఏమేమి మిక్స్ చేశారు ఇంగ్రీడియంట్స్? ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ చేశారు, తర్వాత మసాలాలు వేసి మ్యారినేట్ చేయడానికి ఏమేమి యూస్ చేశారు అంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలిపారు? నమక్ డాలా, మిర్చి, चिकन मसाला, धनिया पाउडर और काजू पेस्ट और चिली पेस्ट सब कुछ डाल के उसको बनाया स्पेशल करके। कितना टाइम लगता? वो पकने के लिए अभी 10 से 15 मिनट लगता, उसके बाद और 5 मिनट पका के उसको हो जाता। ఓకే ఓకే ఓకే. సో మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశారు? మసాలాలు అండ్ కారము, కాజు పేస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టారండి. సో ఇది ఎంతసేపు, కొంతమంది చాలా మంది అయితే ముందు రోజు నైటే మ్యారినేట్ చేసేసుకొని పెట్టుకుంటారు. సో ఎక్కువసేపు మ్యారినేట్ అయితే కనుక డిష్ ఇంకా టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నారు. అవి క్యా హై? అవి టాంగడి కబాబ్ लगाएंगे मैम. టాంగడి కబాబ్. తంగడి కబాబ్. నెక్స్ట్ తంగడి కబాబ్ మనకి ప్రిపేర్ చేస్తున్నారు. సో తంగడి కబాబ్ కలర్ डिफरेंट है, तंदूरी चिकन कलर डिफरेंट है. इसमें क्या है? वो ऑयल में कलर करके उसको बनाता. ओके, क्या क्या मिक्स करें? वो ऑयल से मास्टर ऑयल को गरम करके उसको थोड़ा हल्दी डाल के कलर बनाते हैं हम. సో ఇదే కొంచెం పసుపు వేస్తారు కాబట్టి కొంచెం పసుపు ఎల్లో కలర్లో వస్తుందని అంటున్నారు. అండ్ మొత్తం కూడా అన్ని మసాలాలు దానికి వేసినట్టే తందూరి చికెన్ కూడా దీనికి కూడా అన్ని వేసేసారు. అండ్ కొంచెం మనకి చిల్లీ పేస్ట్ ఇవి కూడా మిక్స్ చేశారు అనమాట. సో ఎన్ని అవర్స్ మీరు మ్యారినేట్ చేసుకున్నారు? 1 అవర్ వరకు పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ టైం ఉన్నా సరే మనకి ఇది టేస్టీగా ఉంటుంది. విత్ బోన్ తోనే చేస్తేనే బాగుంటుంది ఇది. సో మనకి ఇట్లాంటి ఇంట్లో ఉండవు కాబట్టి ఇలాంటి స్టవ్స్ లాంటివి మనం ఇంట్లో ఓవెన్లో పెట్టుకున్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతసేపు హీట్ చేయాలి? 15 నిమిషాలు. 15 నిమిషాలు. అబ్బా, తెలుగులో ఇది మాత్రం మాట్లాడాడండి, 15 నిమిషాలు అని చెప్పేసి. 15 నిమిషాలే హీట్ అయితే సరిపోతుందంటండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనది మలై టిక్కా అండి ప్రిపరేషన్. మలై టిక్కాకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేశారు? इसमें स्पेशल आता, चीज आता, क्रीम आता और सब आता. ఓకే, చీజ్ వేసారంట, నిమ్మకాయ వేసారంట, ఇంకా కార్న్ ఫ్లోర్ మైదా కూడా యూస్ చేస్తారా? అది లేదు. ఓకే, కర్డ్ కూడానా? కర్డ్. ఓకే, పెరుగు కూడా యూస్ చేస్తారు. అండ్
అండ్ పెప్పర్ పౌడర్ యూస్ చేస్తారా దీనికి కొంచెం కారం ఉండడానికి? ఓకే, సో మనకి కారం అయితే దీనికి యూస్ చేయలేదు, తందూరి చికెన్ కి మాత్రమే కారం యూస్ చేస్తారు, వీటికి మాత్రం మనకి పెప్పర్ పౌడర్ యూస్ చేస్తారు అనమాట. ఇంకా ఏమేం వెరైటీస్ చేస్తూ ఉంటారు మీరు ఇవి కాకుండా? ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తారా? ఇంకా హరా బరా కబాబ్, పహాజీ చికెన్ టిక్కా. ఓకే, ఇస్తాను, కస్టమర్ ఏం కావాలంటే ఇస్తా. ఓన్లీ స్టార్టర్స్? ఓన్లీ స్టార్టర్, బొట్టన రోటీ కూడా. మనకి ఇక్కడ తందూరి చికెన్, మలై టిక్కా, తంగడి కబాబ్ ఈ మూడు కూడా ప్రిపేర్ చేసేసారు. సో మనకి హీట్ చేస్తున్నారు అనమాట, కాల్స్తున్నారు. అండ్ ఇది 15 నిమిషాలు అయితే కాల్చిన తర్వాత సో ఇంకా టేస్టీగా ఉంటుంది. రైట్, 15 మినిట్స్ అయితే రెడీ అయిపోయింది, మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఈ 15 మినిట్స్లో మనకి కబాబ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి అని చెప్పారు మనకి. సో రెడీ అయిపోయినట్టేనా? ఒకసారి చెక్ చేద్దామా? ఓకే, తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, కంప్లీట్ हो गया? हो गया. సో మలై టిక్కా भी हो गया? हो गया. ఓకే, మలై టిక్కా కూడా కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం హీట్ తగ్గడం కోసమని ఇలా వేలాడదీస్తారు. సో 3 ఐటమ్స్ కూడా మనకి చాలా చక్కగా ప్రిపేర్ చేశారు. సో అందులో ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయాలి అనేది కూడా చెప్పారు కదా. సో ఒక 1 అవర్ బిఫోర్ మనం మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అంటే ముందు రోజు నైట్ కూడా మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్టీగా జ్యూసీగా చికెన్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ మనకి తంగిడి కబాబు, చికెన్, తందూరి చికెన్ అండ్ మలై టిక్కా, సో 3 కూడా ప్రిపేర్ చేసేసామండి. జస్ట్ 15 మినిట్స్ కాల్చాం, ఓవెన్లో పెట్టుకున్నా సరే మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, రెడీ అయిపోయినాయి కదా మన 3 ఐటమ్స్ కూడా. సో మరి నెక్స్ట్ ఏంటి, టేస్ట్ చేయాలి కదా. సో అన్నీ కూడా మనం టేస్ట్ చేసేద్దాం. హోటల్ బృందావనంలో చికెన్ ఐటమ్స్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసారండి. అండ్ ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్పాలి. అండ్ ప్రతి ఐటమ్ కూడా మనకి చేసిందంతా కూడా మనకి టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఫస్ట్ మనకి ఎగ్ డ్రాప్ చికెన్ ప్రిపేర్ చేశారు కాబట్టి అది కూడా మనం టేస్ట్ చేద్దాం. గార్నిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా చేశారు. ఓకే, ఎగ్ టేస్ట్ తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉందండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి చికెన్ 85 మనకి ప్రిపేర్ చేశారు కదా, అది కూడా టేస్ట్ చేసేద్దాం. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. పైన మనకి కాజు పౌడర్ వేశారు కదా, అది కూడా చాలా తగులుతుంది. అండ్ పుదీనా కూడా మనకి కంపల్సరీగా పుదీనా ఈ డిష్లో వెయ్యాలి అని చెప్పి అన్నారు, దాని ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కబాబ్స్ అవి రెడీ చేశారు కదా, తందూరి చికెన్ అండ్ తంగిడి కబాబ్, మలై టిక్కా. సో ఇవి కూడా మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి తంగిడి కబాబ్ అనమాట. చాలా జ్యూసీగా, స్మూత్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది చికెను. అండ్ లోపల కూడా బాగా కుక్ అయిందనమాట. కొన్ని మనకి చికెన్ తంగిడి కబాబీ, తందూరి చికెన్ సరిగ్గా కుక్ అవ్వదు లోపల, బట్ ఇది మాత్రం బాగా కుక్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తందూరి చికెన్. ఒక
ఒకదానికి మించి ఒకటి టేస్ట్ ఉందండి. సూపర్గా ఉంది అసలు. అంటే ఏది టేస్టీగా ఉంది అనేది చెప్పలేకపోతున్నాం అనమాట, అంత బాగుంది. సో వాళ్ళు ఏవైతే డిషెస్ ప్రిపేర్ చేశారో ప్రతి ఒక్కటి కూడా చాలా టేస్టీగా ఉంది. హోటల్ బృందావనంలో ఇవి చాలా చాలా స్పెషల్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అది మలై కబాబ్స్. సో మలై కబాబ్స్ కూడా టేస్ట్ చేద్దాం. చీజ్ కర్డ్ టేస్ట్ సూపర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏవైతే డిషెస్ ఆర్డర్ పెట్టుకున్నారో అవి చక్కగా తిని మనసు సంతృప్తిగా ఉంటుందండి. ఏదైనా మనకి టేస్టీ ఫుడ్ తిన్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. సో ఇక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి అండ్ సర్వీస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఫుడ్ టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా. సో ఇది వాళ్ళకి మన ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో స్పెషల్ ఐటెంతో మరో స్పెషల్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. వాచింగ్ ఏబిఎన్.